కుప్పంలో చంద్రబాబుకు తిరుగులేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కుప్పం నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోటగా నిలుస్తోంది. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు దేవుడు, ఆయనకు తిరుగులేదు. బాబు మీద పోటీ చేయడం అంటే ఓటమిని ముందుగానే అంగీకరించడమే అవుతుంది. ఇంతవరకు జరిగిన 9 సాధారణ ఎన్నికల్లో ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప మిగిలిన ఏ పార్టీ కూడా విజయం సాధించలేదు. 1983, 1985 ఎన్నికల్లో రంగస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. 1989 నుంచి 7 పర్యాయాలు వరుసగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్రతిహతంగా విజయాన్ని సాధిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 8వ పర్యాయం కూడా విజయాన్ని సాధించి తనదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. నియోజకవర్గాల వ్యవస్థీకరణ తర్వాత కుప్పం మున్సిపాలిటీ, కుప్పం మండలం, గుడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాలు కుప్పం నియోజకవర్గంలో ఉంటున్నాయి. కోటను పలమనేరు నియోజకవర్గంలో చేర్చారు. 2004 ఎన్నికలలో 98,000 ఓట్లు పోలుగాక 60,000 మెజార్టీ వచ్చింది. 2009లో 1,45,000 ఓట్లు పోలుగా చంద్రబాబు నాయుడుకు 46,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. 2014 సంవత్సరంలో 1,64,000 ఓట్లు పోలుగాగా చంద్రబాబు మెజార్టీ 47,000కు పెరిగింది. 2019 సంవత్సరంలో నియోజకవర్గంలో 1,79,000 ఓట్లు పోలవగా చంద్రబాబు నాయుడుకు 31,000 ఓట్ల మెజార్టీ లభించింది. అంటే చంద్రబాబుకు 16,000 ఓట్ల మెజార్టీ తగ్గిందన్నమాట. ఈ పర్యాయం 1,00,000 ఓట్ల మెజార్టీని లక్ష్యంగా నియోజకవర్గంలో తెదేపా శ్రేణులు పనిచేస్తున్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు మీద కుప్పంలో పోటీ చేయడానికి ఎవరూ ముందుకు వచ్చేవాళ్లు కాదు. ఒకవేళ పోటీ చేసినా ఓడిపోతామని తెలిసే పోటీ చేసేవాళ్లు. చంద్రబాబు మీద పోటీ చేశామన్న గౌరవం అన్న దక్కుతుందనే భావంతో పలువురు పోటీ చేసేవారు. ఓడిపోయినా ప్రభుత్వం వస్తే నామినేట్ పదవి వస్తుందని ఆశపడేవాళ్లు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ కూడా ఒకప్పుడు కుప్పంలో పోటీ చేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఎమ్మెల్యే అయ్యారు. అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులు లేకున్నా ఎవరినో ఒకరిని బ్రతిమాలి రంగంలోకి దించేవాళ్లు. అక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు విజయం లాంఛనమే. చంద్రబాబు నాయుడు ప్రచారానికి కానీ నామినేషన్ వేయడానికి కూడా కుప్పం నియోజకవర్గానికి అడుగు పెట్టకనే గెలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. గతంలో 3 పర్యాయాలు నియోజకవర్గంలో నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి జిల్లా పరిషత్ చైర్మన్ అవుతున్నారు. కుప్పంలో పాగా వేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు కూడా జరిగాయి. కుప్పం నియోజకవర్గంలో గెలిచిన వారికి అత్యంత ప్రాధాన్యత ఉండేది. ఆ రకంగానే ఎం రెడ్డమ్మ, సుబ్రహ్మణ్యం రెడ్డి, గోవింద శ్రీనివాసులు జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని అధిష్ఠించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుప్పం నియోజకవర్గం మీద దృష్టిని సారించారు. చంద్రబాబు నాయుడుకు చిరకాల రాజకీయ శత్రువైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం నియోజకవర్గంను ఒక రకంగా దత్తత తీసుకున్నారని చెప్పవచ్చు. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు ఓటమే ధ్యేయంగా వైసీపీ పనిచేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల పరిషత్, సర్పంచ్, వార్డు మెంబర్లు, కుప్పం మున్సిపాలిటీ కౌన్సిలర్లు, సభ్యులు అత్యధికం వైసీపీ వాళ్లు గెలుచుకున్నారు. 5 మండల పరిషత్ అధ్యక్ష పదవులను వైసీపీ కైవసం చేసుకుంది. అలాగే కుప్పం మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకుంది. ఇలా చంద్రబాబు కోట మీద వైసీపీ జెండాను ఎగరవేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాలతో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును ఎలా అయినా ఓడించాలని వైసీపీ పకడ్బందీగా పావులు కదుపుతోంది. నియోజకవర్గానికి చెందిన బీసీ నేత వన్యకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన భరత్ను ఎమ్మెల్సీగా చేశారు. ఆయనను జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా కొనసాగిస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భరత్ ఈ పర్యాయం శాసనసభ ఎన్నికల్లో గెలవడానికి తీవ్ర కసరత్తునే ప్రారంభించారు. అభ్యర్థిని ప్రకటించడంతో కుప్పం నియోజకవర్గంలో ప్రచారం కూడా ప్రారంభమైంది. ఒక దశలో చంద్రబాబుకు కష్టం అని అనిపించినా ఆయన అరెస్టు, జనసేన పొత్తు తర్వాత పరిస్థితి కాస్త మారిపోయింది. బాబు మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాదు, జగన్ పోటీ చేసినా బాబును ఓడించడం సాధ్యం కాదని తెదేపా శ్రేణులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఒకనాడు కుప్పం అంటే చంద్రబాబు, చంద్రబాబు అంటే కుప్పం అనే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుకు పెట్టని కోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిస్థితి ఆ పార్టీ నాయకులకు ఆందోళన కలిగిస్తోంది. అధికార బలంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను అణగదొక్కడానికి వైసీపీ వాళ్లు చేయని ప్రయత్నం లేదు. చంద్రబాబు పర్యటనను సైతం అడ్డుకున్నారు. తెదేపా నాయకులు, కార్యకర్తల మీద ఏడాపేడా కేసులు పెట్టి మరీ జైళ్లకు తరలించారు. స్థానిక ఎన్నికలలో పరాజయం తెలుగుదేశం పార్టీకి గొడ్డలి పెట్టులా తయారైన తెలుగుదేశం పార్టీ తిరిగి పుంజుకోవడానికి, పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈ మారు ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించాలన్న ధ్యేయంతో చంద్రబాబు నాయుడు నియోజకవర్గ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ కల్చర్ల సురేకాంత్ను నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా నియమించారు. కుప్పంలో ఇంటి నిర్మాణం చకచకా జరుగుతుంది. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రను కుప్పం నుంచే ప్రారంభించారు.
ఈ పాదయాత్రలో నందమూరి, నారా కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులు పాల్గొని బల ప్రదర్శన చేశారు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడి హోదాలో 3 నెలలకు ఒకమారు కుప్పం నియోజకవర్గంలో పర్యటించి క్యాడర్లో ఎంతో ఉత్సాహం నింపుతున్నారు. ఎన్నడూ రాజకీయాలలో వేలు పెట్టని చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కూడా కుప్పం నియోజకవర్గంలో అడుగిడారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ తరపున కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఇలా రానున్న ఎన్నికల్లో చంద్రబాబును 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవడానికి ఆ పార్టీ నాయకులు సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్నారు. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం రెడ్డి కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. ఇది వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన బిఆర్ సురేష్ బాబు కూడా పార్టీలో చేరారు. ఆయన మాజీ కాంగ్రెస్ శాసనసభ్యుడు దొరస్వామి నాయుడు కుమారుడు. ఇలా 8వ మారు 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం చేకూర్చి చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చూడాలని ఉవ్వెళ్లూరుతున్నారు. వైసీపీ ఎన్ని ఎత్తులు వేసినా, జిత్తులు ప్రదర్శించినా కుప్పంలో మాత్రం చంద్రబాబును ఓడించడం అసాధ్యం.